మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 49 వార్డులకు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఒక్కో వార్డు నుండి పదుల సంఖ్యలో నామినేషన్లు దాఖలు కావడంతో ఎవరికి బీఫామ్ ఇవ్వాలో అర్థం కాక పార్టీలు తర్జన భర్జనలు పడుతున్నారు. 49 వార్డులకు ఇండిపెండెంట్లు అన్ని పార్టీలు కలిపి మొత్తంగా 506 మంది 770 నామినేషన్లు వేశారు. దీంతో బుజ్జగింపుల పర్వం మొదలైంది. ఇప్పటికే బీఫామ్ విషయంలో ఆయా పార్టీల హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అని నాయకులు చెబుతున్నా తమకు బీఫామ్ వస్తుందో రాదో అన్న టెన్షన్ ఆయా అభ్యర్థులు నెలకొంది. బీఫామ్ అందిన తర్వాత పార్టీ నుండి అభ్యర్థి తప్ప మిగతా వారు పోటీలో లేకుండా ఆయా పార్టీలు ఇప్పటి నుండే జాగ్రత్తలు పడుతున్నాయి. రెబల్స్పై క్రమశిక్షణ చర్యలుంటాయన్న సంకేతాలు ఇస్తున్నాయి. 3 ప్రధాన పార్టీలో ఇదే సమస్య నెలకొంది. అయితే వాటిలో కాంగ్రెస్ పార్టీ నుండి మొత్తం 268 నామినేషన్లు, బీఆర్ఎస్ పార్టీ నుండి 136, బీజేపీ నుండి 124, ఇండిపెండెంట్లుగా 118 గుర్తింపు పొందిన ఇతర పార్టీల నుండి 72, ఎంఐఎం నుండి 38, బీఎస్పీ 8, సిపిఎం నుండి 5, మొత్తంగా 769 నామినేషన్లు ఏర్పడ్డాయి. ఇండిపెండెంట్లను రెబల్స్ను బుజ్జగించి ఉపసంహరణకు ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. ఇందులో కొందరు నయానో భయానో నానినా మరి కొందరు మాత్రం ససేమేరా అంటున్నట్లుగా సమాచారం. నామినేషన్ల ఉపసంహరణ నాటికి ఎంతమంది విత్డ్రా చేసుకుంటారో, ఎందరు పోటీలో ఉంటారో వేచి చూడాలి.